గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణాలు తీసిన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. సూర్యాపేట జిల్లా చాకరాల గ్రామంలో 6 జన సమాధి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి వార్నింగ్. ఉద్యమ నేతల వేళ్లు తీసిన తలలు నరికిన ఉద్యమం ఆగదని హెచ్చరిక. నేడు అన్ని రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం. ప్రకటించనున్న భవిష్యత్ కార్యాచరణ. ఇక డీటెయిల్స్లోకి వస్తే సూర్యాపేట జిల్లా నడిగూడెం సమీపంలో శుక్రవారం రాత్రి నాగార్జున సాగర్ ఎడమకాలువలోకి కారు తీసుకువెళ్లిన ఘటన మృతుల కుటుంబాల్లో పెను విషాదం నింపింది. మృతులంతా సికింద్రాబాద్ వాస్తవ్యులు. హైదరాబాద్ ఈసీఐఎల్ అంకుర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న విమలకొండ మహేష్ వివాహానికి తోటి ఉద్యోగులు 11 మంది నడిగూడెం మండలం చాకిరాల పరిధిలోని శ్రీరంగాపురం కళ్యాణ మండపానికి చేరుకున్నారు. వివాహం అనంతరం 2 కార్లలో తిరుగు ప్రయాణమయ్యారు. 6 మిత్ర బృందం అబ్దుల్ అజీజ్, ఇప్పాని రాజేష్, జింకం జార్జ్, బొమ్మిడాల సంతోష్ కుమార్, జమ్మిగుంట నాగేశ్వరరావు, వంగపల్లి పవన్ కుమార్ స్కార్పియోలు, మిగిలిన 5 మరో వాహనంలో బయలుదేరారు. రాత్రి 8 గంటలకు ముందు వెళ్తున్న స్కార్పియో కాలువలోకి దూసుకువెళ్లింది. ఓ గుంతను తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పిందని చెబుతున్నారు. వెనుక కారులో వస్తున్న మిగతా వారు ఈ ఘటనతో షాక్ తిన్నారు. వెంటనే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కారులో పడిపోయిన కారు సుమారు 200 మీటర్ల దూరం దాకా వెళ్లినట్లు గుర్తించారు. సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ ఉండటం, కారు అద్దాలు పగలకపోవడంతో కారులో ఉన్న 6 మిత్రులు ఊపిరాడక విగతజీవులయ్యారు. శనివారం ఉదయం 9:30 ప్రాంతంలో కారును గుర్తించారు. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో సమీప గ్రామాల గజఈతగాళ్ల సహాయంతో కారును వెలికితీశారు. అందులోంచి మృతదేహాలను బయటికి తీసి కోదాడ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాలువలో నీటి సినిమా షూటింగ్ అంతా సినిమా ఫోటోగ్రాఫర్స్ అవును, వేల మంది అండి వచ్చిన అందరూ. డిమాండ్ తగ్గిపోయింది. नहीं सब एक एम्बुलेंस से बुला रहे आए तो नहीं गाड़ी में डाल के थोड़ा एम्बुलेंस करा गुंजा
ఇచ్చారు, 2 బోట్లు వచ్చినాయి, చెక్ చేస్తున్నాం. यार चरिता यार in correct Suryapet amma you have just called me. Yeah, one of your brother-in-law's colleague is with me. Can you speak to him? Hello. एम्बुलेंस करा गुंजा సో వర్షం పడుతుండడం ప్లస్ బాగా చీకటి అవడంతో అక్కడ ఇక్కడ దగ్గరికి వచ్చే వరకల్లా అది స్లిప్ అయిపోయి కెనాల్లో పడిపోయారు. ఆల్మోస్ట్ అంతా కూడా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇంకా అన్నీ కూడా గ్లాసెస్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, విండోస్ అన్నీ కూడా. సో మాకు అరౌండ్ 9 o'clock మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమంటే రావడం జరిగింది. వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ని సెలెక్ట్ చేశాము. వాళ్ళు నైట్ నుంచి ఆపరేషన్ చేస్తున్నాం. బట్ హెవీ ఫ్లో ఉంది. సో మేము సిఈ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఫ్లో ఆల్రెడీ 9,000 క్యూసెక్స్ దానికి 4,000 ప్లానెట్ చేశారు. సో అది రిఫ్లెక్ట్ అవ్వడానికి మనకు మధ్యాహ్నం 2-3 అవుతుంది. బట్ అప్పటి వరకు మేము ప్రయత్నం అయితే చేస్తున్నాం. యాక్చువల్లీ 1-2 అవర్స్లో చనిపోయిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ హైదరాబాద్లోని అంకూర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. అందరూ కూడా 28-40 years నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది. స్కార్పియో వెహికల్లో 6 ప్రయాణం చేస్తుంటే ఎన్ఎస్పి క్యానల్లో పడిపోవడం జరిగింది స్కార్పియోతో పాటు. స్కార్పియో ఘటనా స్థలం నుంచి ఒక 150 మీటర్ ముందుకెళ్ళి నీళ్ళలోపల సింక్ అయి కింద ఆగడం జరిగింది. సో నిన్న నైట్ నుంచి అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ మొదలుపెట్టడం జరిగింది. నిన్న నైట్ మొత్తం వర్షం ఉండడం వల్ల తర్వాత లైట్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండడం వల్ల కొద్దిగా డిలే అయిందనమాట. సో మార్నింగ్ అరౌండ్ 3 o'clock ఎన్డీఆర్ఎఫ్ కూడా రావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్స్లో స్కార్పియో ఎక్కడైతే ఉందో అది గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు ఆ స్కార్పియోని ఇప్పుడు బయట తీయడానికి అన్ని విధమైన ప్రక్రియలు చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఇంకో ఒక గంటన్నరలో స్కార్పియో బయట తీయడానికి అన్ని విధమైన చర్యలు తీసుకుంటాం. 8 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ చాకిరాల విలేజ్కి వీళ్ళందరూ కూడా ఈ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి గురించి వచ్చినారు, వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి. స్కార్పియో వెహికల్ కంట్రోల్ కాక రాత్రి వర్షం పడడం కూడా ఒక కారణం ఉండొచ్చు మేబీ. వెహికల్ స్కిడ్ అయిపోయి లెఫ్ట్ సైడ్ కెనాల్లో పడిపోవడం జరిగింది. వాళ్ళ వెనుకనే వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించిన ఇంకొక వెహికల్ కూడా వచ్చింది. ఆ వెహికల్లో ఉన్న వాళ్ళు చూసి చెప్తేనే అందరికి తెలిసింది. మాకు ఇమ్మీడియట్లీ 100 కాల్ రాగానే మేమంతా కూడా ఈ బోట్స్, తర్వాత వచ్చేసి ఫైర్ ఇంజన్, గజ ఈతగాళ్ళను, తర్వాత వచ్చేసి ఎన్డీఎఫ్ సార్ వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రాత్రి నుంచి వర్షంలో కూడా మేము రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఈ వాటర్ ఎక్కువ ఫ్లో ఉంది. 17.5-18 feet బాగా విపరీతమైన ఫ్లో ఉండడం వల్ల ఈ వెహికల్ ఇంకా కొంత దూరం వరకు కొట్టుకుపోవడానికి అవకాశం ఉంది. ఈ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఒక 2 బోట్స్ తీసుకొని వచ్చినారు. ప్లస్ ఆ కెమెరాస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కెమెరాస్ పెట్టేసి లోపల అడుగున ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉంది, లేకపోతే ఇంకా ముందరికి పోయిందా, ఇక్కడ నుంచి ఇంకా ముందరికి పోయిందా, ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని 1-2 గంటల్లో ఫైండ్ అవుట్ చేస్తాం. एनडीआरएफ की एक टीम है जिसका कि मुख्यालय गुंटूर में है, जिसके कि हमारे कमांडेंट श्री जाहिद खान सर हैं,
इनके तकरीबन लगभग 11 बजे रात को हमको सूचना प्राप्त हुई कि एक जो गाड़ी है कार है जो इसमें नदी में गिर गई है। तो हमारी टीम को जैसे कंट्रोल रूम से हमने सूचना मिली, हम लोग तुरंत वहाँ से रवाना हुए और यहाँ पे 3 बजे आकर हमने अपना राहत बचाव कार्य चालू कर दिया है। हमारी टीम में जो कि सदस्य हैं लगभग 27 लोग हैं, जो लगातार निरंतर जब से हम लोग आए हैं तब से हम उसको खोज बचाव का काम कर रहे हैं और अभी भी हमारा प्रयास जारी है। ఇక టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యమ నేతల వేళ్లు తీసిన తలలు నరికిన ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళతామని అన్నారు. బంద్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బంద్ ప్రభుత్వానికి గుణపాఠమని, అయితే ప్రజాస్వామ్యం ఇబ్బందులు పడిందని వ్యాఖ్యానించారు. కాలయాపన సరికాదని, ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఇది పెద్ద ఉద్యమమని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్టని కేసులు కార్మికులపై పెడుతున్నారని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శిని. తెలంగాణ కోసం కొట్లాడి జైలు పోయిన వాళ్ళం. చూడండి, ఇరిశారు, పోలీసులు రాకుండా పోయారు. దాంట్లో నెట్టేసి దాంట్లో పెట్టి డోర్ వేశారు. డోర్ లాక్ లో పెట్టేసి నెట్టేశారు. నా పేరు పోటు రంగారావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ప్రజలంతా తిరుగుబాటు ఇంకా కాకముందే చర్చలకు పిలిచి ప్రభుత్వ ఎంప్లాయీస్ తో సమానంగా ఆర్టీసీ కార్మికులను కూడా మరి చూడాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. చురుకం పెడతా ఉంది. గవర్నర్ గారు కూడా ఆరాధిస్తున్నారు. మరి మీ ప్రభుత్వానికి ఎసరు వస్తుంది, అది కూడా చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి. ఇంట్లో కూర్చొని ఏదో నిర్ణయాలు చేస్తే నేనే మోగోని అంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. నీకు ఒక అవకాశం వచ్చింది, దీన్ని కాపాడుకోమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి హైకోర్టు ఏమంటుంది, ఈ చిన్న సమస్యనే పరిష్కారం చేయకపోతే రేపు పెద్ద సమస్య వస్తుంది, ఎట్లా పరిష్కారం చేస్తారని అడుగుతా ఉన్నది. ఆర్టీసీ ఎండీని ఎందుకు నియమించలేదని అడుగుతా ఉన్నది. ఇంత నిర్లక్ష్య వైఖరి, ఈ విధానమైనటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదని ఇవాళ హైకోర్టు మందలిస్తా ఉన్నది. దయచేసి నువ్వు అర్థం చేసుకో, నీ యొక్క బంకుతనాన్ని మానుకో, నీ ప్రభుత్వాన్ని నువ్వు కాపాడుకో. లేకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తూనే ఉన్నది, నీ సంగతి చూద్దామని అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఒక్క నిమిషం ఆగరాదు. ఏమైతుంది, నేను అడిగిపోతున్నా. విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి కూడా ఈ యొక్క మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నీ మీద నిఘా వేసి పెట్టింది. హుజూర్ నగర్ కూడా నువ్వు పోలేకపోయినావంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు, దయచేసి ఇప్పటికైనా నీ మంకుతనాన్ని మానుకో. నేను ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టి నేను ఏమైనా చేస్తాననేటువంటి అభిప్రాయాన్ని పక్కన పెట్టి ప్రజలందరి మనిషిగా మళ్ళీ నీకు ప్రజలు ముందుకు రావాలంటే ఈ నిర్ణయంలో ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని మరొకసారి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ న్యాయం చేయడానికి నా వంతు కర్తవ్యంగా ఆర్టీసీ కార్మికులకు నా సంపూర్ణమైన మద్దతు ఈ బంద్కు ప్రకటిస్తా ఉన్నా. రాబోయే కాలానికి కూడా నేను ప్రకటిస్తా ఉన్నా. నమస్కారం. ఇక 15 రోజులుగా ఆర్టీసీకి వస్తున్న డబ్బులు ఎక్కడికి పోతున్నా అని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ విఎస్ రావు ప్రశ్నించారు. కార్మికుల వల్ల 155 కోట్ల రూపాయల నష్టమని, ఆర్టీసీ దగ్గర 8 కోట్ల మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం ఎలా చెబుతోందని అన్నారు. ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని విఎస్ రావు కోరారు. సమ్మెకు మద్దతివ్వాలని, ఆదివారం అన్ని చౌరస్తాలలో పువ్వులు ఇస్తామని ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత. రవాణా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా బంద్ పాటిస్తూ ఉంది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా బంద్కు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఉద్యోగుల తరఫున కూడా ఈరోజు అన్ని ఆసుపత్రుల ముందు ధర్నా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఎసెన్షియల్ సర్వీసెస్ అయినప్పటికీ కూడా కార్మికులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈరోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కార్మికులు గత 2 సంవత్సరాల నుంచి పీఆర్సీ లేక ఐఆర్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా గతంలో అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తా ఆర్టీసీని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునే ఉద్దేశంతోన ఆర్టీసీ కార్మికులందరూ కూడా ప్రైవేటైజ్ చేయాలి, ఉద్యోగాలు తీసేయాలనే ఉద్దేశంతో నియంత్రణ వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని అంతా కూడా కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా కార్మికులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా బాగుపడినటువంటి సిచ్యువేషన్ లేదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడుకి ఇదే గుణపాఠం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చెప్పడం జరిగింది. కేసీఆర్ కూడా అదే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి వారితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ కాకుండా అది కొనసాగితే కానీ భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
ఎక్కడి వరకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఉదయం 4 గంటలకి ఆర్టీసీ కార్మికులతో కలిసి వివిధ పార్టీల నేతలు బైఠాయించారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కరీంనగర్లో రీజన్లో 659 బస్సులకు కేవలం 35 బస్సులే నడిచాయి. ఉమ్మడి ఖమ్మం, కామారెడ్డి, వరంగల్ రూరల్, ఉమ్మడి మహబూబ్ నగర్ తదితర జిల్లాలలో ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు రాలేదు. గ్రేటర్ పరిధిలోనూ బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. కొన్ని చోట్ల ఒక్కో బస్సుకు 2 ఎస్కార్ట్ వాహనాలతో 4-5 ప్రయాణికులను ఎక్కించి పంపించారు. సంగారెడ్డిలో కొత్త బస్టాండ్ వద్ద పర్యవేక్షణకు డ్రోన్లను కూడా వినియోగించారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ఈరోజు వరంగల్ హన్మకొండలో బస్సులు వెలవెల్లాడుతున్నాయి. కిటకిటలాడే జనము ఈరోజు బస్టాండ్లో ఏ బస్టాండ్లో చూసినా జనాలు లేరు. ప్రయాణికులకు అంతరాయం కలుగుతున్నది. ప్రయాణికులను వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను నర్సంపేట పోవాలి, బస్సులు లేవు. గంట సేపు అయితే అన్నీ నిలబడి బస్సులు లేవు. బస్సులు మొత్తం ఎక్కడ అవపడతలేవు. బస్సులు బంద్ ఉన్నాయి. బంద్. మరి ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? మా కొడుకు వస్తాడు, బండి మీద తీసుకుపోతాను. అంటే ఏమన్నా ప్రైవేట్ వాహనాలు ఉన్నాయా ఎక్కడ? ఈ వరంగల్ ప్రైవేట్ వాహనాలు ఏమి లేవు. ఆటోలు గిట్ట మామూలుగా తిరుగుతాయి. బస్సులు అయితే పూర్తిగా బంద్ అయినాయి. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము కేసంలో వెళ్ళాం. మార్నింగ్ 9:30కి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. బస్సులు లేదు ఇంటర్వ్యూ మన అందరి విజయాలు కలిసి అక్కడ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ కోసం ఈరోజు 15వ రోజు వారు బంద్ పిలిపివ్వడం, మా బీజేపీ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో సంపూర్ణంగా రోడ్ల మీదకి వచ్చి ఆర్టీసీ కార్మికులకు అండదండగా ఉన్నాం. కరీంనగర్ జిల్లా 1 డిపో ముందు మార్నింగ్ 7 o'clock నుండి మా ఆర్టీసీ కార్మికులు, మహిళలు, కండక్టర్లంతా కూడా రోడ్డు మీద కూర్చొని టిఫిన్ చేసే దురదృష్టకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే తెలంగాణ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము శాంతియుతంగా
నడుస్తూ ముందుకు పోతూ ఉంటే పోలీస్ అరెస్ట్ చేసి కంజన్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మేము ఈరోజు ఆర్టీసీ కార్మికులు సంబంధించిన పిలుపిచ్చి ఈ బంద్కు మద్దతు పలకాలే, ప్రజాస్వామికంగా ముందుకు నడవాలి, ప్రభుత్వం కళ్ళు తెరవాలనే ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇప్పుడే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బట్టి విక్రమార్క గారు, మాజీ మంత్రి శశిధర్రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా అప్పుడే ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు చనిపోవడం జరిగింది. ఒక గౌడ్ గారు, ఖమ్మంలో రెడ్డి గారు. వీరందరూ కూడా ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కఠినమైన నిర్ణయాలు, వారికి అరిచేతిలో వైకుంఠం చేసిండ్రు. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో వారికి అనేక వాగ్దానాలు చేసిండ్రు. ఆర్టీసీని ప్రభుత్వంలో నేనగర్ ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వంలో కలుపుకుంటాను, మీకు అందరికి కూడా ఉద్యోగాలు పెంచుతాను, మీకు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తానని చెప్పినటువంటి దగాకోరు ముఖ్యమంత్రి వారికి అరిచేతిలో వైకుంఠం చూపించి వారందరూ కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ 50,000 కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద వీధిలో పడి వాళ్ళ ఫ్యామిలీలందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు కూడా చనిపోవడం జరిగింది. ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు. వారికి ఏం నష్టపరిహారం ఇస్తామో అది కాదు, వారి నష్టపరిహారం గురించి చనిపోలేవారు. వారికి జరుగుతున్న అన్యాయాన్ని అందరి 50,000 ఉద్యోగులకు న్యాయం జరగాలి. న్యాయ పోరాటం చేస్తున్న న్యాయ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉందని తెలపడానికే ఈరోజు శాంతియుతంగా మేము బంధుకాలు ఇచ్చి అందరినీ కూడా అప్పీల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మాకు దౌర్జన్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేసి కంచన్ మాకు తీసుకురావడం జరిగింది. దీన్ని అందరం కూడా మీడియా ప్లీజ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో శాంతియుతంగా బంద్ చేస్తున్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి పోలీసులు లాఠీలు చూపించిన చేసుకున్న ఇది పూర్తిగా ప్రజల్ని కాపాడాల్సినటువంటి పోలీసులు ఈ రకంగా చేసుకోవటం అది కూడా ఒక నియంత్రణ ఆదేశాలు తీసుకుని చట్ట పరిధిలో పనిచేయకుండా చట్ట పరిధిని దాటి మీరు పనిచేయడం అనేది మంచిది కాదు. దయచేసి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి చర్యలు ఎప్పుడు చేయొద్దు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రాణాలు తీసిన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. సూర్యాపేట జిల్లా చాకరాల గ్రామంలో 6 జనసమాధి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి వార్నింగ్. ఉద్యమ నేతల వేళ్లు తీసినా తలలు నరికినా ఉద్యమం ఆగదని హెచ్చరిక. నేడు అన్ని రాజకీయ పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం. ప్రకటించనున్న భవిష్యత్ కార్యాచరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.